హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము గోంగూర చికెన్ కర్రీ చేస్తున్నామండి మన స్టైల్లో. చూడండి ఫ్రెండ్స్, గోంగూర చికెన్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినామండి. మీకు ఒక్కటి లైన్గా చూపిస్తారండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నానండి. కొంచెం గోంగూర ఎక్కువే ఉండాలి, మన గోంగూర చికెన్ అన్నాం కాబట్టి అండి. గోంగూర పైసలు ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది కొంచెం అవుతుందండి ఉడికితే. గోంగూర 2 కట్టలు అయితే తీసుకున్నానండి నేను, చిన్నవి. ఇంకొచ్చేసి 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. చికెన్ తక్కువే తీసుకోవాలి, గోంగూర ఫ్లేవర్ కావాలి కదా. నేను స్కిన్నెస్ అయితే తీసుకున్నానండి, మీ ఇష్టము. స్కిన్ లేకుండా తీసుకుంటే తీసుకోండి, లేకుంటే ఇటు తీసుకున్నా బాగుంటుంది. ఇంకా ఇది గరం మసాలా అండి. నేను చికెన్ మసాలా అయితే వేయనండి దీంట్లో. గరం మసాలా 2 లవంగాలు, 1 చెక్క అండి దీంట్లో వేసిన. ఇంకా ఒక టమాటా తీసుకున్నా. గోంగూర కదండి, ఇది ఒకటి సరిపోతుంది. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఆనియన్స్, మనకి పైసీకి తగినంత కారము, పసుపు అండి దీంట్లోనే వేసేసిన. ఇది కొంచెం ధనియాల పొడి, కల్లుప్పు అండి, కొబ్బరి పొడి అండి, వట్టి కొబ్బరి పొడి. గ్రేవీ ఉండాలి కదా, మీ ఇష్టం, కావాలంటే వేసుకోండి, వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. రండి ఇంకా ప్రాసెస్ లేకైతే పోదాం మనము. ఇది ఉడికించుకోవాలి మనము. ఇది ఇంక ఇవన్నీ ఇట్నే పచ్చిగానే మనము కర్రీ రెడీ చేసేసుకుందాము. రండి ఇంకా. అండ్ ఫ్రెండ్స్, ఒక కడాయిలో అయితే ఆయిల్ పెట్టేసుకున్నా ఆనియన్స్కి. ఇది వచ్చేసండి వేరే కడాయి 2 పెట్టినాం కదా, దీంట్లో గోంగూర వేసేద్దామండి. ఇది మగ్గిచ్చేసుకుందాం మెత్తగా. మిక్సీకి అయితే వేయకూడదండి, ఇట్నే మగ్గించుకోవాలా. ఇది మగ్గేటప్పటికి మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఆనియన్స్ అది వేయించుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసినానండి కొంచెము. 1 కప్పు ఆనియన్స్ అయితే వేసేసినాం కదా. చూడండి, కొంచెం ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. దీంట్లో కొంచెం వాటర్ వేద్దామండి, ఎందుకంటే మళ్ళీ మనకి అడుగు పడుతుంది, కొంచెం కుక్ అవ్వాలి కదా. 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసేసాము. ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. గోంగూర కూడా ఉడుకుతుంది. మూత పెడదామండి, ఇది బాగా మగ్గుతుంది. ఇంకా దీంట్లో మనము అన్నీ వేసేద్దాము. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి ఫస్ట్. అల్లం పేస్ట్ వేసినాం కదా. నేను ఒక్క చేత యాండి చేయాలంటే కష్టంగా ఉందండి. చూడండి, ఇప్పుడు మనము కొంచెం ఫ్రై అయినాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో. బాయిల్ ఏం చేయవసరం లేదండి దీనికి, చికెనే బాగుంటుంది. సాల్ట్ అయితే వేసుకోవాలండి, చికెన్కి పట్టాలి కదా. కొంచెం మగ్గనిద్దాము. దీని మీద ఇదే మూత పెడదాం, ఏం పర్వాలేదండి. మనం మార్చుకుంటా పెట్టుకోవచ్చు, ఏం లేదు. చూసారు కదా, గోంగూర కూడా ఇట్లే వేసుకోవాలండి. కొంచెం మంది రోట్లో రుబ్బైనా వేసుకుంటారు, మిక్సీలో వేసుకుంటారు. నేనైతే ఇట్లే మెత్తగా అయిపోతే వేసేస్తాను. చూసారు కదా. ఇప్పుడు దీంట్లోనే మనం టమాటా కూడా వేద్దామండి. టమాటా గోంగూర పక్కన ఉడికించుకుంటే బాగుంటుంది. కర్రీలు అయితే ఏం అవసరం లేదండి. ఈ 2 ఒకే టమాటా వేసినాం కదా మనం. చూడండి, చికెన్ బాగా కుక్ అవుతుంది కదా. ఇది కొంచెము చికెన్ తక్కువ తీసుకోవాలండి, గోంగూర ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనకు గోంగూర చికెన్ అన్నప్పుడు గోంగూర ఫ్లేవరే రావాలి కదండి, అందుకు. ఇప్పుడు మనము గరం మసాలా, చూడండి, 1 చెక్క బిర్యానీ ఆకు పెట్టుకున్నాం కదా. నేను చికెన్ మసాలా అయితే వేసుకోనండి, మీకు కావాలంటే వేసుకోవచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. నేను గరం మసాలాతోనే నాకు టేస్ట్ బాగుంటుంది దీంట్లో. చూడండి, నెక్స్ట్ కారము, పసుపు. కొబ్బరి పొడి అయితే అప్పుడే వేయకూడదండి, ఇది కొంచెం కుక్ అయినాక అప్పుడు వేయాలి. కొబ్బరి వేస్తే మళ్ళీ చికెన్ మనకి బాగా కుక్ అవ్వదు. సరే కదండి. ఇది ఉప్పు కారము మసాలా కొంచెం పట్టినాక
గోంగూర వేద్దాం. దీంట్లో కొంచెం వాటర్ అయితే వేయాలండి. పులుపు తగిలిందంటే చికెన్ కానీ మటన్ కానీ తొందరగా ఉడకదండి. మసాలా కూడా దానికి పట్టదు. ఎప్పుడైనా సరే మనము మసాలాలో కర్రీ ఉడికించుకున్న తర్వాతే చింతపండు వేసినా కానీ గోంగూర వేసినా టమాటా వేసినా కూడా ఇది దీనికి ఉడికినాకనే వేయాలండి. మసాలాలు బాగా పట్టినాక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వేసుకోకూడదు ఏదైనా. నేనైతే అట్లే చేస్తాను ఫ్రెండ్స్. ఇది కొంచెం ఉడికిన తర్వాత గోంగూర కొబ్బరి పొడి వేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర అయితే మెత్తగా అయిపోయింది కదా. ఇంకొంచెము చికెన్ వేస్తే ఉన్న కాడికి మెత్తగా అయిపోతుందండి. చూద్దాం రండి. వావ్, చికెన్ కూడా కలర్ఫుల్గా అయిపోయింది. చూసినారు కదా, మసాలా అంతా పట్టేసింది దీనికే. ఇప్పుడు మనము కొబ్బరి పొడి కొంచెం పెట్టుకున్నాం కదా, వేసేసుకుందాం. గ్రేవీ కోసం అండి, ఇది వేయాలా అని ఏం లేదు. వేసుకుంటే కొంచెము గ్రేవీ కలిసి వస్తుంది అంతే, ఏం లేదు. చూసారు కదా, ఇటు కూడా బాగుంటుంది. కర్రీ అయిపోయింది సింపుల్గా. కొత్తిమీర వేసుకుని గార్లిక్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు మనము గోంగూర అండి. ఒకే చేతి వేయాలంటే కష్టం కదా మరి. చూడండి, నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. చూడండి, ఇంకా గోంగూర వేసేసినాం కదా మనము. ఒక 10-15 నిమిషాలు కాకుంటే ఒక 20 నిమిషాలు ఉడికించుకున్నామంటే చికెన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మనం మళ్ళా ఒక 20 నిమిషాలు ఉడికించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ గోంగూర కర్రీ ఇంకా ప్లేట్లోకి అయితే మనం గిన్నెలో సర్వ్ చేసుకుందాం రండి. చూసారా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా మనకి గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందో. చూసారు కదండి, సూపర్ ఎమ్మి చికెన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయ్యిందండి. చూడండి, మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర చికెన్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ చేసుకొని తిని ఎట్టుందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ.